ఈ బాధల్లో, ఈ కష్టాల్లో, ఈ కన్నీళ్ళలో, ఈ అర్థం చేసుకోలేని ఈ కుటుంబంలో నీ చిత్తాన్ని నేను తుదముట్టుకు నెరవేర్చలేనేమో అని ఏడుస్తున్నాను ప్రభువా అని ఏడు. ఆయన చిత్తం కోసం ఏడు, ఆయన ప్రార్థనలో ఏడు, ఆయన వాక్యం కోసం ఏడు, ఆయన మాటల కోసం ఏడు. అవసరమైతే బీపీ తెచ్చుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెమట రంధ్రాల్లో నుంచి రక్తం వచ్చిందంట అని అడుగుతున్నాను. ఎందుకు రక్తం వచ్చిందంటే ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పనా? తన భార్య మీద కోపం వచ్చి కాదు, గుర్తుపెట్టుకో. తనకు భార్య లేదు, తన కుటుంబం మీద అంత బీపీ ఎందుకు వస్తుంది ఆయనకి? ఆయన ఏ చెట్లని గుద్దలేదే, ఆయన ఏ గోడల్ని గుద్దలేదే, ఆయన ఏ వస్తువుల్ని తన్నలేదే, ఆయన ఎక్కడ ఎవరి మీద గట్టిగా అరవలేదే. ఆయన గట్టిగా అరిసరిసి ఏడుస్తున్నది ఏదైనా ఉందంటే ప్రార్థనలో, నా దేవా, నా దేవా, నా దేవా. ఈ శారీరకమైన కష్టంలో, ఈ మానసికమైన ఇబ్బందుల్లో, ఈ సమస్యల్లో దేవా నేను చేతులు ఎత్తి అరుస్తున్నాను ప్రభువా. ఈ పాత్ర నేను పోషించలేమని భయం వేస్తుంది. నీ చిత్తమైతే ఈ పాత్ర కొంచెం గ్యాప్ ఇవ్వు, లేదా ఇది మోయిట నీ చిత్తమైతే మోయగలిగే శక్తి నీవు ప్రభువా.